హాయ్ అండి, నమస్తే. మనం ఈ వీడియోలో క్రిస్పీ బేబీకార్న్ స్టార్టర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను 200 గ్రామ్స్ బేబీకార్న్ తీసుకున్నాను. వీటిని ఎడ్జెస్ కట్ చేసుకుని ఈ యాంగిల్లో అసిమెట్రిక్గా కట్ చేసుకుంటే చూడడానికి స్టార్టర్కి బాగుంటాయి. వీటిని వాష్ చేసుకుని మనం బాయిల్ చేసుకోవాలి. ఎక్కువగా బాయిల్ చేస్తే స్టార్టర్కి మెత్తగా అయిపోతాయి కాబట్టి ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకుందాం మీడియం ఫ్లేమ్ మీద. ఈ బేబీకార్న్ బాయిల్ అయ్యేలోపు మనం దీనికి కోటింగ్ రెడీ చేసుకుందాం. ఆ కోటింగ్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి యూస్ చేస్తున్నాను. మీకు ఇంకా క్రిస్పీగా కావాలంటే కొంచెం కార్న్ఫ్లోర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ 1 టీ స్పూన్ పసుపు. దీనికి బదులుగా మీరు ఎల్లో ఫుడ్ కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి. అండ్ తగినంత సాల్ట్. ఈ మిక్చర్ని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఈలోపు బేబీకార్న్ ఉడికిపోయాయి. స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకుందాం. ఈ కోటింగ్లో మనం ఉడికిన బేబీకార్న్ పీసెస్ని వేసుకుని నెమ్మదిగా కలుపుకోవాలి, లేదంటే బేబీకార్న్ పీసెస్ విరిగిపోతాయి. సో ఫస్టే వాటర్ యాడ్ చేసేయకుండా ఫస్ట్ ఈ కోటింగ్ అంతా బేబీకార్న్ పట్టేలా కలుపుకొని లాస్ట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకుని దీన్ని డీప్ ఫ్రై కోసం ఒక కళాయి స్టవ్ మీద ఒక వేరే కళాయి తీసుకుని దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక ఈ బేబీకార్న్ని విడివిడిగా దానిలో ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి బల్క్ వేసేస్తే పకోడీలా దలసరిగా వస్తాయి కాబట్టి విడివిడిగా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ బేబీకార్న్ని ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై అయిన బేబీకార్న్ వేరే ప్లేట్లోకి తీసుకుంటే యాక్చువల్లీ ఇవి ఎంత క్రిస్పీగా ఉంటాయంటే ప్లేట్లో వేసేటప్పుడు క్రిస్పీగా సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ బట్టే మనకు అర్థమవుతుంది. సో ఇలా సెకండ్ రౌండ్ బేబీకార్న్ కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాను నేను. సో ఈ ఫ్రై అయిన బేబీకార్న్ని పక్కన పెట్టుకుని దీని సీజనింగ్ కోసం ఇప్పుడు మనం వేరే ప్యాన్ పెట్టుకుని స్టవ్ మీద దాంట్లో ఆయిల్ వేసుకుని ఈ సీజనింగ్ కోసం నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుంటున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, అలాగే ఒక 5 గార్లిక్ క్లోవ్స్. మనం ఏ స్టార్టర్కైనా ఈ వెల్లుల్లి ఇచ్చే ఫ్లేవర్ హైలైట్ అనమాట. సో మనం ఈ వెల్లుల్లిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఈ వెల్లుల్లి ఫ్రై అయిపోయిన తర్వాత దానిలోని ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనం ఇదే స్టేజ్ కొంచెం లెమన్ జ్యూస్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా డ్రైగా ఉంటే ఇది బేబీకార్న్కి పట్టదు కాబట్టి ఒక స్పూన్ కార్న్ స్టార్చ్ తీసుకుని వాటర్లో కలుపుకొని దాన్ని మనం ఈ ఆనియన్స్కి మిక్స్ చేసుకుంటే ఇది ఒక కన్సిస్టెన్సీలా ఫామ్ అవుతుంది. ఆ కన్సిస్టెన్సీలో ఈ బేబీకార్న్ వేసుకుంటే మనకి ఈ సీజనింగ్ అంతా బాగా పడుతుంది అనమాట. ఈ గార్లిక్ క్లోవ్స్, ఆనియన్స్, కొత్తిమీర ఈ ఫ్లేవర్ అంతా బేబీకార్న్కి పడుతుంది బాగా. సో ఈ సీజనింగ్లో బేబీకార్న్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ సిమ్లోనే పెట్టుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని స్టవ్ మీద కలుపుకోవాలి. 2 మినిట్స్ అయిన తర్వాత చివరిలో కొత్తిమీర గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే హాట్ క్రిస్పీ బేబీకార్న్ రెడీ. ఇది మనకి స్టార్టర్లా కూడా ఉత్తినే తినేయచ్చు, లేదు అంటే చపాతీలోకి కూడా కాంబినేషన్గా సర్వ్ చేసుకోవచ్చు. చూస్తున్నారుగా కలర్ఫుల్గా ఎంత బాగుందో క్రిస్పీ బేబీకార్న్. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.